ఫ్రెండ్స్ ఇదిగోండి మనం పెట్టినటువంటి ఉప్మావ ఒక 3 days తర్వాత మళ్ళీ ఒక గిన్నెలకు తీసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. యాక్చువల్లీ బాటిల్ కలుపుతామని చూసాను కానీ నిండుగా ఉంది కదా, కలపడానికి రాదు. మీకు మొత్తం అంతా ఈవెన్గా కలిస్తేనే మనం వేసిన ఉప్పు కారాన్ని కరెక్ట్గా మిక్స్ అవుతాయి. కొంచెం పెద్దగా వెడల్పుగా ఉన్నదంతా తీసుకొని కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసి ఏమైనా తక్కువ ఉంది అంటే ఓన్లీ తక్కువ ఉంటే సాల్ట్ ఒకటే తక్కువ ఉంటుంది. ఇంకా వేసేది ఏమి ఉండదు, కారం ఉండదు కాబట్టి ఓన్లీ ఉంటే సాల్ట్ ఒకటే తక్కువగా ఉంటుంది. ఒకసారి చూసి కలిపేసి ఇలా కలపడం వల్ల మనం వేసినటువంటి ఉప్పు కారము తర్వాత మనం వేసినటువంటి నువ్వుల పొడి ఉంది కదా అదంతా కూడా మంచిగా కలిసిపోతుంది. ఇలా మంచిగా కలిపేసి ఒకసారి అన్నంతో తిన్నాము, సూపర్గా ఉంటుంది తెలుసా. వేడి అన్నంతో తిన్నా బాగుంటుంది, పెరుగన్నంతో తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి ఏంటంటే కారాలు ఎక్కువగా తినరు. తర్వాత ఈ రోజుల్లో కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది కదా, ఆ యొక్క కాల్షియం డెఫిషియన్సీ కూడా రాకుండా ఉండాలి అంటే నువ్వులు ఏదో ఒక విధంగా తీసుకోవాలి కాబట్టి దాన్ని ఈ విధంగా తీసుకోవాలి కదా. నువ్వుల లడ్డుల రూపంలో కానీ అలా ఇస్తూ ఉంటాం. కొంచెం నువ్వుల లడ్డులు కూడా నచ్చదు, అలాగే ఈ విధంగా చేసిస్తే పెరుగన్నంతో చాలా బాగుంటుంది.